హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఉద్యోగాలకు సంబంధించి ఉంది, అట్లనే విద్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ప్రతి విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఫస్ట్ చూడండి, నిన్న విద్యాశాఖ డైరెక్టర్ గారి మాటల ప్రకారం అంటే టెట్కు సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేసినప్పటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు. వచ్చే సంవత్సరం నవంబర్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం 2027 నవంబర్లో 11వ నెలలో దీనికి సంబంధించిన 11వ నెల తర్వాత నోటిఫికేషన్ ఉంటుందంట. అంటే దాదాపుగా ఇక్కడ ఒక 16 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. 15,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికైతే 10,000 నుంచి 12,000 వరకు వేకెన్సీస్ ఉన్నట్టయితే మనం చూస్తూ ఉన్నాం వార్తా పేపర్లో కూడా. ఈ 16 నెలల్లో ఇంకో 4,000 నుంచి 5,000 పోస్టులు పెరిగి 15,000 నుంచి 16,000 మెగా డిఎస్సి అయితే రిక్రూట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇంకా 16 నెలలు ఉందని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఇప్పటికే ప్రతి నెల పెద్ద ఎత్తున టీచర్లు పదవి విరమణ పొందుతున్నారు కావున వాటన్నిటిని కలుపుకొని ఎన్నికల ముందే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రభుత్వ బడుల మూసివేతపై స్పష్టత. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరగదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. బడుల మూసివేతపై జరుగుతున్న ప్రచారం అంతా అసత్యం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గతంలో మూతపడిన అన్ని జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను కూడా ఈ విద్యా సంవత్సరంలో తిరిగి ప్రారంభించారు. 92 స్కూళ్లను తిరిగి ప్రారంభించారు. ఈ 92 స్కూళ్ళలో 92 హెచ్జిటి పోస్టులు అయితే పెరిగినట్టే. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఒక హెచ్జిటి పోస్ట్ అయితే ఉండాలి కాబట్టి హెచ్జిటి పోస్టులు పెరిగిన అవకాశాన్ని కూడా మనం గమనించవచ్చు. 3,800 ప్లస్ రేషన్ షాపులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,800 పైన రేషన్ షాపుల భర్తీకి మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారిగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 30 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ల వారిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడకపోతే కంపల్సరీ చూడండి. అభ్యర్థి ఖచ్చితంగా ఆయా గ్రామ, పట్టణ వాస్తవులై 18 నుంచి 40 ఏళ్ళ వయసుండి 7 లేకపోతే 10th ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హులైన వారు స్థానిక ఎంఆర్ఓ లేకపోతే ఆర్డీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన ఇచ్చారు. బస్తీ దవాఖానాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు. ఒకటి మెడికల్ ఆఫీసర్ 4 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ 1 పోస్ట్ ఉంది. సపోర్టింగ్ స్టాఫ్ 2 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. స్టాఫ్ నర్సుకు జిఎన్ఎం లేకపోతే బీఎస్సీ నర్సింగ్. తర్వాత సపోర్టింగ్ స్టాఫ్కు 10th ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. మెడికల్ ఆఫీసర్కి 52,000, స్టాఫ్ నర్సుకు 29,000, సపోర్టింగ్ స్టాఫ్కు 15,600 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా నింపిన ధ్రువపత్రాలను 16/7/2026 తేదీన సమయం 10 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, రూమ్ నెంబర్ 201, కొత్త కలెక్టర్ భవన్, బైపాస్ రోడ్, నిజామాబాద్లో నిర్వహించే వాకిన్ నియామక ప్రక్రియ సమర్పించి ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడ హాజరు కావాలి. దరఖాస్తు ఫాము, గైడ్లైన్స్ మొత్తం ఈ వెబ్సైట్లో ఒకసారి చూడండి. ఇక హైదరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సచివాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో టెట్ అంశంపై సమావేశం జరుగుతుంది. అంటే స్పెషల్ టెట్ నిర్వహిస్తున్నారు కదా ఉపాధ్యాయుల కోసం, దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ అయితే ఉంది. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గారు, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు పాల్గొననున్నారు. సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు. ఆర్ఆర్బీ 119 సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు జూలై 15 అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా ఇప్పటికీ 12 జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా 19 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.
21 జిల్లాలు, 19 కాదు 21 జిల్లాలు, మొత్తం 33 కదా, 21 జిల్లాలకు నోటిఫికేషన్లు రావాల్సింది. ఈ 12 జిల్లాలలో 4 జిల్లాలకైతే ఇప్పటివరకు నోటిఫికేషన్లు క్లోజ్ అయినాయి. ఇంకో 8 జిల్లాలలో నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు అయితే ఒక జిల్లాకు చివరి తేదీగా ఉంది, అది ములుగు జిల్లాలో చివరి తేదీ. ఈరోజు అప్లికేషన్ అయితే వేసుకోండి. ఆదిలాబాద్ 20 తారీఖు ఉంది ఈ నెల, నిజామాబాద్ 23 ఈ నెల, భద్రాద్రి కొత్తగూడెం ఈ నెల 18, కామారెడ్డి ఈ నెల 25, సంగారెడ్డి ఈ నెల 17, మెదక్ ఈ నెల 24, సూర్యాపేట ఈ నెల 24. ఇవి లాస్ట్ డేట్గా ఉన్నాయి. అప్లికేషన్ అయితే వేసుకోండి. హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి 24, 25, 28 ఈ 3 రోజులలో, పోయిన నెల ఈ 3 రోజులలో జరిగిన ఎగ్జామ్లకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు ఎగ్జామ్ అయితే జరిగింది. వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు. ఈ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇనిషియల్ కీపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 6/7/2026 నుంచి 8/7/2026 11:59 వరకు అబ్జెక్షన్ చెప్పండి అని చెప్పారు. ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027కు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఉచిత శిక్షణకు అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు. 2026 ఆగస్టు 24 నుంచి 27 వరకు హైదరాబాద్లో నిర్వహిస్తారు. ఈ కోచింగ్ కార్యక్రమం అయితే ఉంటే 2027 వరకు 150 మందిని ఎంపిక చేస్తారు. 100 మందినేమో ఓపెన్ కేటగిరీ ద్వారా, 50 మందినేమో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఈ 100 మందికేమో స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ప్రతి నెలకు ఒకేసారి 5,000 పుస్తకాలకు ఇస్తారు. గ్రంథాలయ సౌకర్యం ఉంటుంది. నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శకత్వం ఇవన్నీ ఉంటాయి. దీనికి అర్హత ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు 1,50,000 ఇన్కమ్ ఉండాలి, పట్టణ ప్రాంతాలకు 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి, తెలంగాణ నివాసి అయి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, వయోపరిమితి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా ముఖ్యమైన తేదీలు చూస్తే దీనికి 15/7/2026 ఈ రోజు నుంచి 17/7/2026 నుంచి, అంటే ఈరోజు నోటిఫికేషను, ఆ దరఖాస్తు ప్రారంభం. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 7/8/2026, వచ్చే నెల 7వ తారీఖు వరకు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు 13/8/2026, స్క్రీనింగ్ టెస్ట్ 16/8/2026, రిజల్ట్ 19/8/2026, పరిశీలన సర్టిఫికెట్ పరిశీలన 21/8/2026, ఆగస్టు 28 నుంచి దీనికి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక టీజీపీఎస్ నుంచి మరో నోటిఫికేషన్. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది స్టేట్ లెవెల్ క్యాడర్లో 2 ఉన్నాయి, మల్టీ జోన్ లెవెల్ క్యాడర్లో 5 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎందుకు తీసుకురావడం జరిగింది, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది. ఈ నెల 15 నుంచి, అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి, వచ్చే నెల 22 వరకు. దీనికి అర్హత ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా బీ ప్లానింగ్ చేసినా, బీటెక్ ప్లానింగ్ చేసినా అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 44 ఏళ్ళు ఉండాలి. 51,320 నుంచి 1,27,310 వరకు వీళ్ళకి శాలరీ ఉంటుంది. అప్లికేషన్ చేసుకోండి. ఇక త్వరలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీకి ఏర్పాటు. 3,697 సివిల్, 1,052 ఏఆర్, 1380 ఎస్ఎఫ్ఎక్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్. 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నోటిఫికేషన్కు ఏర్పాట్లు. జైలు, ఫైర్ డిపార్ట్మెంట్లో వార్డెన్ పోస్టులకు సైతం త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రంథాలయాల్లో పోస్టుల కోసం ఏండ్లుగా ఎదురు చూపులే, 3.5 దశాబ్దాలుగా నో రిక్రూట్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది బిఎల్ఐసి, ఎంఎల్ఐసి క్యాండిడేట్లు, నియామకాలు లేక ఏజ్ లిమిట్ దాటిపోతుందనే ఆందోళన, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటున్న నిరుద్యోగులు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2024 ఆగస్టు 12న హైదరాబాద్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వేదికగా పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలే. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లైబ్రేరియన్ రిక్రూట్మెంట్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతారు. లైబ్రేరియన్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2 లక్షల మంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10,000 మందికి పైగా సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి వంటి కోర్సులు పూర్తి చేస్తున్నారు. లైబ్రేరియన్ సైన్స్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం లైబ్రరీ పోస్టుల భర్తీ చేయకపోవడం, మరోవైపు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి దొరకపోవడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల కింద
అప్పటి టీడీపీ సర్కార్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇటు సివిల్ లైబ్రేరియన్ కానీ అటు గ్రంథాలయ పరిషత్తులో కానీ ఎలాంటి రిక్రూట్మెంట్ చేపట్టిన దాఖలాలు లేవు. లైబ్రేరియన్ కావాలన్న ఆశతో సంబంధిత కోర్సులు చదివితే నోటిఫికేషన్ లేకపోవడంతో ఏజ్ లిమిట్ దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈసెట్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశాలు కల్పించే ఈసెట్కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. బుధవారం పేపర్ నోటిఫికేషన్ ప్రచురించాలని 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 17న అడ్మిషన్లు పూర్తి చేయాలని ప్రవేశాల కన్వీనర్ దేవసేన చెప్పారు. వివరాల కోసం tgeset.nic.in అనే వెబ్సైట్ను ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.